నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. రీసెంట్ గా పవన్ వర్సెస్ లోకేష్ అన్నట్టుగా టీడీపీ జనసేన కార్యకర్తలు చేసిన కామెంట్స్ ప్రకటనలు వివాదాన్ని సృష్టించాయి. ఈ విషయంలో చంద్రబాబు నేరుగా టీడీపీ నేతలను కట్టడి చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. లోకేష్ కూడా తనకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి అని చెప్పినట్టుగా కూడా వినిపించాయి. అయినా కూడా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని, ఆయనే ఫ్యూచర్ సీఎం అంటూ టీడీపీ నేతలు కాస్త హంగామాను మొదలు పెట్టేశారు. ఇదే జనసేన నేతలకు చిర్రెత్తుకొచ్చేలా కనిపించింది. వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి పవన్ గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు. ముందుగా పవన్ ను సీఎం చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నారు. పరిస్థితి చేయి దాటుతున్న తీరును గమనించిన పవన్ నేరుగా రంగంలోకి దిగారు. తన క్యాడర్ ను లైన్ లో పెట్టే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి అయిన లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలంటూ ఈ మధ్య టీడీపీ నేతల నుంచి డిమాండ్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. సమర్థత చాటుకుంటున్నారు కాబట్టే ఆయన స్థాయిని మరింత పెంచాలని ఆ పార్టీ క్యాడర్ కూడా కోరుకుంటోంది. టీడీపీకి ఫ్యూచర్ ఫేస్ గా లోకేష్ తప్ప మరో లీడర్ లేడని నమ్ముతున్న ఇతర నేతలంతా కూడా ఆ అభిప్రాయాలను మద్దతిస్తున్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేస్తే తమకు ఎంత మాత్రం సమస్య లేదంటూ ఓపెన్ గానే చెప్పిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ జనసేనపైనే తీవ్రంగానే ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక లోకేష్ డిప్యూటీ సీఎం అయితే మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటూ జనసేన నేతలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఒక్క పవన్ కే డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి ఆ గౌరవాన్ని మరొకరికి ఇచ్చే ఉద్దేశం లేదన్నట్టుగా చంద్రబాబు మాట్లాడిన సందర్భాలను కూడా గుర్తు చేసుకున్నారు. కలిసి నడుద్దామని చెప్పి ఇంతటి ఘన విజయానికి కారణమైన వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉన్నది పవన్ కళ్యాణ్ మాత్రమేనంటూ, కూటమి ఏర్పాటుకు పవన్ తీసుకున్న చొరవే కారణమంటూ గతంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ మాట్లాడిన తీరును కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు అదంతా మర్చిపోయారా అంటూ నిలదీయడం కూడా మొదలుపెట్టారు. అందుకే ముందు పవన్ కళ్యాణ్ ను సీఎం ను చేసి ఆ తర్వాత లోకేష్ ను డిప్యూటీ సీఎం గా చేయాలంటూ డిమాండ్లు కూడా మొదలుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతున్న తీరును పవన్ కళ్యాణ్ గ్రహించారు. తన పార్టీ నేతలను కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. అనవసర వివాదాలను సృష్టించవద్దంటూ ఆర్డర్ చేశారు. కూటమి విచ్ఛిన్నానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వారి వలలో పడద్దంటూ సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో ఏపీ విధ్వంసానికి గురైందని, ఇప్పుడు కూటమికి ప్రజలు స్పష్టమైన మ్యాండేట్ ఇచ్చారంటూ కేడర్తో చెప్పారు. ఇలాంటి సమయంలో బలమైన కూటమిని విడదీసేలా జరిగే ప్రయత్నాలకు జనసేన నేతలు ప్రభావితం కావద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎవరూ అనవసర విషయాలపై మాట్లాడొద్దన్నారు. 100% స్ట్రైక్ రేట్తో గెలిపించిన ప్రజలకు పదవులతో సంబంధం లేకుండా సేవ చేయాల్సిందే అంటూ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అంతా బానే ఉంది, కానీ పవన్ ఆదేశాల్ని పట్టించుకునేది ఎవరు అన్న ప్రశ్నకే సమాధానం లేకుండా పోతోంది. లోకేష్ పేరు ఎత్తితే చాలు అంతెత్తున ఎగిరెగిరి పడుతున్నారు జన సైనికులు. లోకేష్ కు నిజంగా డిప్యూటీ సీఎం పదవి దక్కితే పవన్ కు గౌరవం తగ్గినట్టే అని కూడా భావిస్తున్నారు. అందుకే అలాంటి పరిస్థితి రావద్దని అనుకుంటూ ఎప్పటికప్పుడు టీడీపీ నేతలకు కౌంటర్ ప్రెస్ మీట్స్ పెడుతూ వస్తున్నారు. వారి ఉద్దేశంలో చెప్పాలంటే పవన్ గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఇదే తీరుగా స్పందిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఇలాంటి తరుణంలో పవన్ క్లియర్ కట్ గానే తన ఫాలోవర్స్ అందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టుగా పార్టీ వర్గాల నుంచి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పదవుల కన్నా ప్రజాసేవకే తన ప్రాధాన్యం అని చెప్తున్నట్టుగా తేలిపోతోంది. ఇలాంటి తరుణంలో పవన్ ఆదేశాలను జనసేన కేడర్ పట్టించుకుంటుందా? అభిమానులు ఆయన ఆదేశాలను పాటిస్తారా? ఈ ప్రశ్నలకు డౌటే అని సమాధానం కూడా వినిపిస్తోంది. ఈ విషయంపై పూర్తి స్పష్టత కోసం మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే డిప్యూటీ సీఎం పోస్ట్ వ్యవహారం అయితే టీడీపీ జనసేన మధ్య ఓ వివాదంగా మారే అవకాశాలైతే సుస్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం కూడా ఏంటి? టీడీపీ నేతల డిమాండ్ను సమర్థిస్తారా? జనసేన అభ్యంతరానికి అండగా నిలుస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.